the traditional kind of an atmosphere. అవును, ట్రెడిషనల్గా ఎలా అప్రోచ్ అవుతారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, బొట్టు పెట్టి చీర పెట్టి కూర్చోబెట్టి మళ్ళీ ఎంత ఆప్యాయతగా. ఐ హ్యావెంట్ మెట్ హర్ బిఫోర్, కానీ అదేంటో చాలా చాలా రోజులుగా తెలిసినట్టుగా ఒక ఫీల్ వచ్చింది. అండ్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. ఎంటర్ అవగానే అక్కడ ఒక పిక్చర్ ఉన్నది, నేను ఆ పిక్చర్ చూస్తా కూర్చున్నాను, ఎంత బాగుందని. అది సంబడి సెంట్ ఇట్ ఫ్రమ్ దోహా, దోహా నుంచి పంపించారంట. సో లుక్ ఎట్ ది అడ్మిరేషన్ దట్ షీ హ్యాస్. ఇంకొక విషయం ఏంటంటే, సంథింగ్ దట్స్ వెరీ కామన్ టు బోత్ అమ్మకి జయప్రద గారికి కామన్ గా ఉండేదంటే, బోత్ ఆఫ్ దెమ్ డాన్స్ లో నుంచి వచ్చారు. సో క్లాసికల్ డాన్స్ ఉన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఐ జస్ట్ లవ్ ద వే షీ మూవ్స్, అండ్ ఆ మూవ్మెంట్ లోనే చాలా అర్థాలు ఉంటాయి. సో ఐ అడ్మైర్ దాట్. అండ్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ డాన్స్ లో నేను ఒక స్నేక్ డాన్స్ చూసాను, మేబీ ఇన్ అగ్ని పువ్వులు. అందులో అమ్మో ఎంత ఎనర్జీ అసలు ఆ డాన్స్ లో. సో ఇలా చెప్పుకుంటా పోతే ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్. ఇంకా మా ఆయనకి నచ్చింది అని చెప్పాలంటే, బాగా ఒకసారి ఇటు వస్తావా, ఒక్కసారి చూస్తాను. He is a huge fan of Jayaprada, Jayaprada garu, to the extent of making me jealous. So ఎంతసేపు చూస్తావు ఆ ఫోటో అనేదాన్ని. So now I'll just hand over the mic to him because he would like to say a few words about you. పాట ద్వారా నన్ను బాగా విరికాటంలో పెట్టేసిందండి ఆవిడ అడ్మైర్ చేసేవాడిని నేను. అంటే నాకు తెలిసి కొద్దిమంది ఆర్టిస్టులు సావిత్రి గారి తర్వాత వహీదా గారిని నేను చాలా ఇష్టపడ్డాను. ఆమె కూడా తెలుగు అమ్మాయి. ఆ తర్వాత నాట్యంలో నుంచి వచ్చి ఆ పర్ఫెక్షన్ లో అభినయంతో జయప్రద గారు, ఆ తర్వాత మెచ్చుకున్న వాళ్ళల్లో జయప్రద గారు. ఆమె సినిమాలు వరుసగా చెప్పాలంటే నాకంటే మీ అందరికీ బాగా తెలిసినవాళ్ళు. నాకు బాగా ఇంప్రెస్ అయిన ఇది లిటరేజ్ లో మన మేఘ సందేశం సినిమా. మేఘ సందేశంలో నాట్యం, అవర్ స్పీడ్, ద ప్రెసిషన్ విత్ విచ్ షీ మూవ్స్ అండ్ ఎక్స్ప్రెసెస్. ఒక చిన్న జయదేవ అష్టపతి ఉంది, నేను ఆ 2 లైన్స్ చదువుతాను మీ పర్మిషన్ తోటి. ఏమి వెనకుందనే ధైర్యంతోనే నేను ఆ పని చేస్తున్నాను, లేకపోతే పని చేస్తాను. రాసుకొచ్చాను, మర్చిపోతాను. అంటే అందరినీ చూసి గాబరా వస్తుంది నాకు, ఎందుకంటే వాళ్ళ అభిమానులు చూసి. ప్రియే చారుశీలే, ప్రియే చారుశీలే, ముంచమై మాల మణిదానం, ప్రియే చారుశీలే, సపది మదనాలలో దహదిమ మమాలసం, దేహి ముఖ కమల మధుపానం, ప్రియే చారుశీలే. నేను ఇబ్బంది పెట్టలేదు అనుకుంటాను. అదే సినిమాలో ఇది జయసుధ గారి సిస్టర్, ఆ అమ్మాయి పేరుంటే సుభాష్తో కలిసి మీరు అభినయించిన ఇంకొకటి డాన్స్. అది హాల్లో వెదురు బొమ్మలతో కట్టిన గోదావరి తీరంలో, దానిలో పెద్ద హాల్లో మీరు అది చాలా అసలు నేను చెప్పక్కర్లేదు. దానిలో 2 లైన్లు చెప్తాను. నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకిని గౌతమినైనా, నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటి దాకా శిలనైనా
ఈ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా నిన్నటి దాకా శిలనైనా నా భయం నాకు ఇష్టమైన ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు, నాగసుశలి గారు, విజయ కామేశ్వర గారు. ఇప్పుడే చెప్పారు కాబట్టి చెల్లెల్లాగా అన్నారు కాబట్టి, హలో చెల్లెల్లాగా అన్నారు కాబట్టి నాకు మూగ మనసులు మీ పర్మిషన్ తోటి చెప్తున్నాయి. మూగ మనసుల సినిమా మీకు అందరికీ తెలిసిందే, నాకు కొంచెం తెలుసు. దానిలో ఒక చిన్న పాట ఉంది, పాడుతా తీయగా చల్లగా. దాన్ని ఒకే దగ్గర దొరకడం అనేది చాలా అరుదైన విషయం. నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసుకోదలుచుకోలేదు, సద్వినియోగం చేసుకుంటాను. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. ముఖ్యమైన 2 లైన్లు ఎక్కువ ఉన్నాయి. కుండె మంటలారితే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సానాళ్ళు. గుండె మంటలారితే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సానాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. పోయినోళ్ళు ఇద్దరు నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు. వాళ్ళ తీపి గుర్తులు నాగసుశలి గారు, విజయ కామేశ్వర గారు. 2-3 పాయింట్లు పోయి మర్చిపోయాను. అంటే నేను 10 పాయింట్లు అంటే ఆనందం. అలాగే ఇక్కడ ఇంతమంది అంటే నాగసుశలి గారు వస్తారో నాకు తెలియదు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వస్తారా రారా అన్న డౌట్. మా శివపార్వతి గారు, శృతి గారు, జయలలిత గారు, ఇంకా దిగ్గజాలు ఉన్నారు ఇక్కడ ఎదురుగా. వీళ్ళందరినీ చూసేసరికి నాకు ఒక 4-5 పాయింట్లు మర్చిపోయాను. సరే, జయప్రద గారిని బాగా పొగుడుదాం అని వచ్చా. అసలు ఎవరిని కిడ్నాప్ చేస్తే బాగున్నాను గోవిందరావు గారిని మొత్తం చెప్పేశారు. మొత్తం నాకున్న అభిమానం అంతా చాలా అద్భుతంగా చెప్పారు. కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టలేదనే బాధ కూడా లేకుండా చాలా చక్కటి పాటలు పాడారు. వారి ఆ వయసుకు అద్భుతమైనటువంటి గాత్రాన్ని మనకి వినిపించారు. సంతోషం. అయితే 1981లో మహానటి సావిత్రి గారు పరమపదించారు. అంటే ఆవిడ చనిపోయి 46 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎప్పుడో 70 ఏళ్ల క్రితం హీరోయిన్ ఆవిడ. అంటే మా అమ్మమ్మ గారి కాలం. అప్పటి హీరోయిన్ ఇప్పటికి మనం తలుచుకుంటున్నాం అంటే ఎంత గొప్ప జన్మ. ఆవిడ చనిపోయినప్పుడు ఆచార్య ఆత్రేయ గారు వెళ్తే ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళి ఏమంటే మీ అభిప్రాయం ఏంటండి అని అడిగారు. ఆయన ఆత్రేయ గారి స్టైల్ మనకు తెలిసింది. అంటే పుంకాలుగా చెప్పరు, 2 లైన్లు అన్నారు. ఈ సావిత్రి మరణించదు, మరో సావిత్రి జన్మించదు. ఇది ఎంత నిజం. దాని కొనసాగింపుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్నారు, జీవించడానికే పుట్టినటువంటి వ్యక్తి సావిత్రి గారు. అంటే ఎప్పుడు జీవిస్తానంటారు, ఆవిడకి మరణం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పటికే ఆవిడ మనం స్మరిస్తున్నాం, సినిమాలు చేస్తున్నాం, పుస్తకాలు వేస్తున్నాం, సభలు పెడుతున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక విగ్రహం పెట్టాలంటే చాలా పెద్ద వ్యవహారం అండి. దానికి మున్సిపల్ పర్మిషన్స్ కావాలి, చాలా అభిమానం ఉండాలి. ఆవిడేం రాజకీయ నాయకురాలు కాదు, ఆవిడకేం కులం మతం ప్రాంతం ఎవరు అంటకట్టలేము. కానీ ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే ఒక హీరోయిన్కి విగ్రహాలు ఉన్నాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ కథానాయకుకి అన్ని విగ్రహాలు లేవు. ఒక విజయవాడకి వెళ్తే విగ్రహం ఉంది, ఒక సత్తెనపల్లికి వెళ్తే ఉంది, ఒక చిలకలూరుపేటకి వెళ్తే ఉంది, ఆవిడ పుట్టిన చిరావూరులోకి వెళ్తే ఉంది. ఇన్ని విగ్రహాలు పెట్టడం అసలు అంటే ఎంత ప్రేమ ఉండాలి. తర్వాత పెట్టిన వాళ్ళు అప్పటి జనరేషన్ వాళ్ళు కాదు, ఇప్పుడు ఈ తరం వాళ్ళు సావిత్రి విగ్రహం కూడా పెట్టి ఆరాధిద్దాం అన్నంత
స్థాయి ఆవిడ పొందిందంటే మరి జీవించడానికే కదా పుట్టింది ఆవిడ, అలా జీవిస్తానే ఉంటుంది. ఎంత గొప్ప నటి. ఎందుకంటే ఎందుకు పెట్టారు, మనం అనుకున్నాం ఇప్పుడు రాజకీయాలు కాదు, ఆవిడ ఏమి కాదు. ఆవిడలో తెలుగు జాతి స్త్రీ ఇలా ఉంటుంది అంటే ఓ అమ్మ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. మీరు చూడండి, నేను సినీ పరిశోధకుడికి చెప్తున్నాను, తెలుగు సినిమా పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్స్ వచ్చారు. ఒక్క సావిత్రి గారిని మీరు తీసుకొని కనెక్ట్ అవ్వగలరు. ఇలాంటి అమ్మ ఉంటే బాగుందంటే ఆవిడ అలానే కనెక్ట్ అవుతారు. ఇలాంటి చెల్లి ఉంటే బాగుందంటే ఆవిడ అలా కనెక్ట్ అవుతారు. ఇలాంటి వదిలి ఉంటే బాగుందంటే ఆవిడ కనెక్ట్ అవుతారు. ఇలాంటి భార్య ఉంటే బాగుందంటే కనెక్ట్ అవుతారు. అన్ని విధాల తెలుగు జాతికి ఒక స్త్రీ రూపం ఎలా ఉండాలంటే సావిత్రి గారు. అందుకే అందరూ విగ్రహాలతో సహా పెట్టి ఆరాధిస్తున్నారు. అంత గొప్ప స్థాయి స్థానం ఇంతవరకు ఏ నటి పొందలేదు, పొందుతారేమో నాకు తెలియదు. అందుకనే నా భూతో నా భవిష్యత్ అనే పదం ఒక్క సావిత్రి గారికి వాడొచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సావిత్రి గారిని నేను కూడా నా పరిశోధన క్రమంలో అట్రాక్ట్ అయ్యి ఇక చాలా సినిమాలు చూడటం, చిన్నప్పుడే అనేకమైనటువంటి పోగేయటం, అవన్నీ పట్టుకొని విజయ చాముండేశ్వరి గారి ఇంటికి వెళ్తే నేను 17 ఏళ్ళప్పుడు నాకు చాలా జాలీగా చూశారు మేడం. అప్పుడు పాపం ఏంటో కుర్రోడు చాలా తీవ్రంగా ఉన్నాడు, ఇవన్నీ ఏంటి సావిత్రి, ఏంటి గొడవ, ఏంటి ఈ పేపర్ కట్టింగ్ ఏంటి, ఈ ఫోటోలు ఏంటి ఏంటి అని. సరే చాముండేశ్వరి గారు చాలా గట్టి ఆవిడ, తొందరగా బయటకు తీరు అంటే ఫోటోలు అది పక్కన తీసుకో అనే ఇవ్వరు. మొత్తానికి నా యొక్క పట్టుదల గట్టితనం చూసి మొత్తానికి బయటకు తీసి కొన్ని ఫోటోలు నాకు ప్రజెంట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడో 3 దశాబ్దాలు దాదాపు అప్పుడు పెట్టాను నేను ఒక ఎగ్జిబిషన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇదే కార్యక్రమం చేసిన వాళ్ళు వస్తూనే ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాసెస్లో ఇదే FNCCలో 2 ఏళ్ల క్రితం నన్ను పిలిచారు. ఒక పద్మశ్రీ అవార్డు, ఒక డాక్టరేట్, ఒక గిన్నీస్, ఇన్ని పొందిన హాస్యనటుడు ఇండియాలోనే లేదు. ఇవన్నీ సెట్ చేసేసి చూసుకోండి అంటే తర్వాత చాలా ఎవరికైనా ఇంపాసిబుల్ అది. సో అటువంటి బెంచ్ మార్క్ సెట్ చేసిన ఒక అద్భుతం. తర్వాత వారు శ్రీమతి గారు అంటే ఇంట్లో కూడా నేను చూస్తా పిల్లలతో వ్యవహరించే తీరు. శ్రీమతి గారిని కూడా చాలా ఎంత పువ్వులాగా చూసుకుంటారంటే, ఆ లక్ష్మి సంజయ్ వచ్చాక కాఫీ బట్టరా అంటారు ముందు. తను కొంచెం ఏదో జ్వరంగానో తలకాయ నొప్పిగా ఉందో అనేది పక్కన గుర్తు వస్తుంది వారికి. సారీ లక్ష్మి, నేను తీసుకొస్తాను అని సారీ. ఇవన్నీ నేను ఆశ్చర్యంగా చూస్తుంటా. అవన్నీ అనకపోయినా ఏం సారీ ఉండండి. ఎంత పువ్వులా చూసుకుంటారంటే అవన్నీ ముట్టపేసిపోద్ది. ఇంటికి సాయంత్రం సినిమా వాళ్ళు ఇంటికి వెళ్ళగానే అర్జెంటుగా రకరకాల వ్యసనాలు ఉంటాయి కదా, అవేమి ఉండవు. సాయంత్రం వారు షూటింగ్ నుండి ఇంటికి వెళ్ళగానే చక్కగా ఒక పరుపు మడత మంచం వేసుకొని తన లైబ్రరీలో అద్భుతమైన బుక్స్ తీసి అవి చదువుతుంటారు. ఒక గొప్ప వ్యక్తి అంటే ఇక నేను ఎక్కువ చెప్పడం కాదు, అటువంటి వ్యక్తి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి. వారు ఉన్న కాలంలో మనందరం ఉండటం, వారితో పాటు మనం ప్రయాణం చేయటం, వారిని చూడటం, సో ఇది ఒక చాలా ఆనందం, చెప్పలేనటువంటి ఒక సంతోషం అది. విజయ చాముండేశ్వరి గారి గురించి ఒకటి చెప్తున్నాను. అంటే ఇలాగ చెప్పి మర్చిపోయినా, విజయ చాముండేశ్వరి తీసుకొచ్చారు సంజయ్ గారు. విజయ చాముండేశ్వరి గారు పుస్తకావిష్కరణ జరుగుతోంది. అందంగా మీ కరతాళతోటి సావిత్రి క్లాసిక్స్ పుస్తకావిష్కరణ జయపద గారి చేతుల మీదుగా తొలి ప్రతిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు అందుకుంటున్నారు. ఇంకా గట్టిగా మీ కరతాళతోళ్ళు అందరూ పెద్దలారా. గోవిందరావు గారు ఇట్లా రండి. చాలా మంచి పుస్తకం రచయిత సంజయ్ కిషోర్కి సత్కారం జరుగుతుంది. పుస్తకాన్ని
ప్రచురించినటువంటి విజయ్ చాముండేశ్వరి దంపతులకు ప్రచురితుల విజయితను మామూలుగా రాజ్యాల గురించి, రాజుల గురించి, వాళ్ళ వంశ చరిత్ర గురించి రాస్తారు చరిత్రకారు. మనకు వాటి గురించి తెలుసు మన చరిత్ర పాఠాల్లో. అంతకన్నా ప్రాముఖ్యం ఇవ్వవలసింది కళాకారులకి. వాళ్ళ వల్లనే రాజ్యం సుభిక్షంగా, ప్రశాంతంగా ఒక సంస్కృతులు బతికే సమాజం ఏర్పడేది కళాకారుల వల్లే. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద చాలా ఉంటుంది. మరి వాళ్ళ చరిత్ర కూడా గ్రంథస్థం చేయకపోతే కష్టం. భావితరాలకి వాళ్ళు ప్రజల్ని రంజింపజేశారు, చైతన్యవంతం చేశారు తెలియాలంటే సంజయ్ కిషోర్ చేసినటువంటి కృషి భావితరాలకి ఒక కరదీపికలాగా ఉంటుంది. మంచి ఆయన ఈ రకమైన పుస్తకాలు చేయడంలో చాలా నిష్ణాతుడు. చాలా పుస్తకాలు చేశారు. కొంచెం సిగ్గుపడి ఉంటాడు, నా పుస్తకం కూడా చేశాడు చెప్పలేదు. ఇంత చిన్నవాడి పుస్తకం మనం చెప్తే బాగుండదు అనుకున్నాడేమో. ఆకట్టగా రాశాడు, చాలా బాగా రాశాడు. కానీ నేను సిగ్గుపడి దాన్ని ఇంకా ఆవిష్కరింప చేయలేదు. 2 రాశాడు, వరప్రసాదం అని, ఇంకోటి తన పేరు కంప్లీట్ మ్యాన్. అవి ఇంకా ఆవిష్కరణకి రాలేదు. ఆయన ఏది చేసినా దానికి మన జీవితం కన్నా అందంగా తయారు చేయగలడు ఆ పుస్తకాన్ని. మహాప్రజ్ఞ ఉంటుంది. ఇంత ప్రజ్ఞ ఉంది కాబట్టే అమ్మ సావిత్రమ్మ గారి జీవితాన్ని అంత అందంగా 2 పుస్తకాల్లో కుదించి మదించి అద్భుతంగా తయారు చేశాడు. రంగారావు గారు చదివారు, చాలా బాగుంటుంది. వెంకయ్యనాయుడు గారిది ఇంకా బాగుంది. కొంత సహకారంతో మా ఆవిడ మీద పుస్తకం కూడా ఆయన రూపొందించాడు. అయితే ఆయన రాయలేదు దానికి. అతనిలో ఉన్న ఈ ప్రజ్ఞ కళాకారుల జీవితాలకి అర్థం పట్టేట్టుగా ఉంది కాబట్టి మరిన్ని పుస్తకాలు రాయాలని ఆయన తన శేష జీవితాన్ని కనీసం ఒక 10 మంది గొప్ప కళాకారుల్ని భావితరాలకు పరిచయించాలని కోరుకుంటున్నాను. నాకు గోవిందరావు గారు 1 సంవత్సరం సీనియర్. 1 సంవత్సరం సీనియర్ అంటే ఒక రకంగా ఒకే వయస్సు, కానీ ఆయన ఆధిపత్యం ఇప్పుడు చెప్పారు కదా, కర్కోటకుడని సంజయ్ కిషోర్. ఆ స్కూల్లో 57వ సంవత్సరం 1957, అప్పుడు నాకు 9 ఏళ్ల వయసు. ఆయన బహుశా 10, 11 ఉంటాయి. అక్కడ స్కూల్ చుట్టూ ఏమైనా కొనే వస్తువులు తింటానేమని వెనక నుంచి చూసి మొట్టకాయలు వేసి వెనక లాక్కెళ్ళేవాడు. అంత అనుబంధం ఉంది ఆయనతో. ఆయన ద్వారా చాముండేశ్వరి గారు, నేను సావిత్రమ్మ గారితో ప్రత్యక్ష పరిచయం లేదు, కానీ అందరిలాగానే నేను విపరీతమైన అభిమాన్ని. ఒక మాయాబజార్ని నేను ఇంచుమించుగా 300 సార్లు చూసుకుంటాను. చూడడానికి కారణం సావిత్రమ్మ గారు, రంగారావు గారు, వాళ్ళిద్దరే. కారణం ఏంటంటే వాళ్ళిద్దరే దాంట్లో నాకు దర్శనం హీరోయిన్. అంత ఆరాధన భావం ఆ వీటి మీద ఉంది. మనం మామూలుగా అంటాం భాషా పరిమళం అని, ఆయనలో భావ పరిమళం. ఏ భావాన్ని అద్భుతంగా పలికించగలడు. ఒక రచయిత, ఒక కవి ఒక పేజీలు రాసి ఒక వ్యక్తి గురించి, ఒక భావాన్ని గురించి, ఆయనకున్న భావోద్వేగాన్ని గురించి రాయాలంటే ఆవిడ 1 సెకండ్లో, లిప్త కాలంలో అనుకున్నటువంటి అన్ని ఆలోచనలు కానీ భావోద్వేగాలు కానీ పలికించగలిగినటువంటి మహానికి కళల్లోనూ పెదాల్లోనూ. అలాంటి నటీమణి గురించి భావితరాలు తెలియదు. ఇలాంటి పుస్తకం వల్లనే, కొన్ని డాక్యుమెంటరీస్ వల్లనే ఇలా జరుగుతాయి. ఇలాంటి కృషికి దంపతులిద్దరు, మా గోవిందరావు, చాముండేశ్వరి నిర్ణయం తీసుకోవడం, కృష్ణయ్య గారు ఆయన చేదోడు వాదులుగా నిలబడడం, ఈ ప్రజ్ఞావంతులు దాన్ని రూపొందించడం చాలా విశేషం. అందరిని అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సరే. మిత్రులు వరప్రసాద్ రెడ్డి గారికి, నాగ సుశీల్ గారికి, భరద్వాజ్ గారు వెళ్ళిపోయారా, వెళ్ళిపోయినా కూడా ఇక్కడే ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. భరద్వాజ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు బ్రహ్మానందం గారికి,
ఆయన గురించి ఎక్కువ చెప్తే ఆయన తిడతారు కాబట్టి ఆయన పేరు చెప్తే చాలు. ఆయన గురించి అందరికీ తెలుసు. మా ఎంతో ఆప్తులు, నన్ను ఎంతో ప్రేమించే ఈ పుస్తకానికి రూపశిల్పి మా బొల్లినేని కృష్ణయ్య గారికి, సంజయ్ నాకు ఎప్పటి నుంచో బాగా కావాల్సిన వ్యక్తి. సావిత్రి గారి జయంతి వర్ధంతి డిసెంబర్ నెలలో 6/26 ఎన్నోసార్లు నేను రవీంద్ర భారతిలో అటెండ్ అయ్యాను. సావిత్రి గారు అంటే నాకున్న ఇష్టంతో, అలాగే సావిత్రి గారిని ఎంతో ఇష్టపడే సంజయ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇక ఈరోజు ముఖ్యులు విజయ చాముండేశ్వర్ గారు, గోవిందరావు గారు, వరప్రసాద్ రెడ్డి గారి స్నేహం వలన నాకు ఒకసారి ఆయన మద్రాసులో సావిత్రి గారి మనోరాలు పిల్లలు, మీ డాక్టర్ మ్యారేజా, సన్ మ్యారేజ్. సో సావిత్రి గారి ఇంట్లో వెళ్ళి నేను వెళ్తున్నాను అని అంటే నేను కూడా వస్తాను మీతో, నాకు సావిత్రి గారు అంటే చాలా ఇష్టం అని పిలిచిన పెళ్ళిళ్ళకే సగం వాటికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సావిత్రి గారి మీద ఉన్న ఆ అభిమానంతో పిలవకపోయినా సరే నేను వరప్రసాద్ రెడ్డి గారితో కలిసి ఫస్ట్ టైం నేను విజయ చాముండేశ్వరి గారిని, గోవిందరావుని ఆ పెళ్లిలో మద్రాసులో ఇది మన బీచ్ రోడ్లో ఆ హాల్లో అయిందండి. ఆ హాల్లో నేను వారిని మొట్టమొదటిసారి కలవటం జరిగింది. సావిత్రి గారు అంటే ఇందాక మాటలో చెప్పారు, నా ఇంట్లో హోమ్ థియేటర్ కూడా సావిత్రి సినిమా అని నేను పేరు పెట్టి, ఇక్కడ ఉన్న ఫోటోలు ఆల్మోస్ట్ అన్నీ కూడా నా దగ్గర, నేను ఆ సినిమాలు చూస్తూ మధ్యలో ఫ్రీజ్ చేసి VCRలో ఆ రోజుల్లో దాన్ని మళ్ళీ ఇక్కడ ఒక మంచి ఫోటోగ్రాఫరు మన సిటీలో ప్రమోషన్ కాదమ్మా, మన రవీందర్ రెడ్డితో ప్రత్యేకంగా నేను పిక్చర్స్ అన్నీ కూడా చేయించుకున్నా. అంత ఇష్టం సావిత్రి గారు అంటే. ఇప్పటికీ కూడా ఎప్పుడు కాస్త విమాన ప్రయాణాలు గత 30-40 సంవత్సరాలుగా కొంచెం ఎక్కువగా ప్రయాణించవలసి వస్తే నేను ఎక్కువగా చూసేది సావిత్రి గారి పాటలని. ఈ చదువుకున్న అమ్మాయిల్లో ఎక్కువ నాగేశ్వరరావు సినిమాల్లోనే ఆవిడకి ఎక్కువ మంచి డ్యూయెట్లు, వినిపించని రాగాలే కనిపించని అందాలే, నీవు లేక వీణా నిలువలేని అన్నది, అలాగే మంచి మనసు సినిమాలో నన్ను వదిలే నీవు పోలేవలే పాటలో సిగ్గు తెరలలో కనులు దించుకొని తలను వంచుకొని ఒగ్గ మీద పిల్లి బొట్టు ముద్దులాడా అని అన్నప్పుడు ఆ సావిత్రి గారి ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ట్రాడినరీ. చాలాసార్లు నేను ఆ 30 సెకండ్లు మళ్ళీ వెనక్కి తిప్పి చూసుకొని, అలాగే మన సుశీల్ గారి మామగారి సినిమా మనుషులు మమతల్లో ఎన్నెలలో మల్లియలో గుమ్మగుమ్మలు, ఇలా ఒక హుషారు పాట 2 జల్లతో చక్కటి మూమెంట్తో, ఏవల్లో శ్రీవారు ఒక చిన్న మాట, ఇలా ఎన్నో సావిత్రి గారి పాటలు కొన్ని వేల సార్లు నేను చూసుంటా. అంత ఇష్టం సావిత్రి గారి నటన అంటే. అప్పుడప్పుడు అంటే సావిత్రి గారు చిన్నప్పుడు మా ఇంటికి 2 సార్లు సావిత్రి గారు వచ్చారు. విజయవాడలో ఆ బృందావన్ కాలనీలో ఇంకొక హౌస్ ఉండేది,
ఒకసారి సావిత్రి గారు ఆ హౌస్ మాకు తెలిసిన బంధువులే తీసుకున్నారు, కొన్నారు. అప్పుడు ప్లస్ మళ్ళీ ఇంకోసారి 2 times షీ హడ్ కమ్ టు అవర్ హౌస్. అంటే నా చిన్నప్పుడు చూశాను నేను సావిత్రి గారిని మా ఇంట్లో. సో ఆ తర్వాత నేను వారిని కలవలేకపోయాను. కానీ ఇట్స్ అన్ ఎమోషన్. సావిత్రి గారు తర్వాత ఎప్పుడు నేను చూడలేకపోయినా ఆ సినిమాల ద్వారా ఎప్పుడు కూడా సావిత్రి గారిని ఎప్పుడు తలుచుకుంటానే ఉంటాం యాజ్ అన్ యాక్ట్రెస్. ఈ సినిమా మా అశ్విని దత్ గారి అల్లుడు ఆ సినిమా తీసేటప్పుడు కూడా నేను కూడా అప్పటికే సావిత్రి గారి మీద మాకు తెలిసిన కస్టమ్స్ ఆఫీసర్ గారు అమ్మాయి వాళ్ళు కొన్ని బుక్స్ రాస్తే ఆ బుక్స్ అన్ని కూడా నేను నాగశ్వినికి ఇచ్చి చాలా గట్టిగా ప్రోత్సహించాను. చాలా కంపల్సరీగా ఆ సినిమా తీయవలసిన సినిమా అని చెప్పి నేను కూడా ఆ మహానటి ఆ సినిమా అప్పుడు కూడా చాలా ప్రోత్సహించి, నేను అప్పుడు యుఎస్లో ఉన్నప్పుడు ఆ సినిమా ప్రివ్యూ యుఎస్లో మహానటి సినిమా చూసినప్పుడే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ మేజర్ హిట్ అని చెప్పి అప్పుడే అనుకున్నాం. ఇంకెన్ని దశాబ్దాలైనా కూడా సావిత్రి గారు గుర్తుండే విధంగా ఇటువంటి పుస్తకాలు ఇవన్నీ తీసుకురావటం చాలా చక్కటి ప్రయత్నం. రాబోయే రోజుల్లో మరి జయప్రద గారిని ఇది ఒక రకంగా ఒక స్టేజ్లో బ్రహ్మానందం గారు నేను మాట్లాడుకుంటున్నాం, జయప్రద గారిని తప్ప సావిత్రి గారి గురించి మాట్లాడతలేదంటేనే. అందుకని నేను ఇప్పుడు దాకా జయప్రద గారి గురించి మాట్లాడకుండా మళ్ళీ ఆయన ఏమంటాడని సావిత్రి గారి గురించే మాట్లాడాను. జయప్రద గారి గురించి కూడా త్వరలో, ఎందుకంటే ఇది ఫోటో బుక్ కాబట్టి మరి జయప్రద గారి కన్నా అందంగా ఎవరిని ఉంటారా? ఎవరున్నారు? మీరు మొబైల్లో. సో జయప్రద గారి ఫోటో బుక్ కూడా, ఎందుకంటే సంజయ్ చాలా మందిని అభిమానిస్తున్నాడు కానీ జయప్రద గారిని ఆరాధిస్తున్నాడు కనుక, సో త్వరలో ఆ బుక్ రెడీ చేయమ్మా సంజయ్. ఆ బుక్కి మా కృష్ణయ్య గారు నేను ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తాం. నువ్వు కలెక్ట్ చేయి. భూమి కోసం దగ్గర నుంచి 13 ఏళ్ళ జయప్రద దగ్గర నుంచి ఇప్పుడు జయప్రద గారి దాకా ఆవిడ లోక్సభ, రాజ్యసభ చాలా సీనియర్ ఆత్మీయురాలు జయప్రద గారు. ఈ ఫంక్షన్కి సావిత్రి గారి మీద ఉన్న అభిమానంతో విచ్చేసిన జయప్రద గారికి, మిత్రులు, పెద్దలు, అంతకంటే ఎక్కువ మాట్లాడొద్దని ముందే నాకు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి నేను ఎంతో అభిమానించే బ్రహ్మానందం గారిని హాస్య నటులు అంటే నేను అసలు ఒప్పుకోను. అంటే ఆయన హాస్యం పండిస్తారు. ఈరోజు మరి ప్రజలందరికీ ఎన్నో కష్టాలు ఉన్నాయి కానీ మరి ఆర్థికంగా మరి రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నా, ప్రజల కష్టాల్లో ఉన్నా ఈ తెలుగు వాళ్ళు ఆనందంగా బతికేస్తున్నారంటే దానికి కారణం ఒక్కడు బ్రహ్మానంద గారే అని ఆయన మీద ఉన్న మీమ్స్ నాకు తెలిసి ఇది ఏ ఆర్టిస్ట్ మీద కూడా ఐ థింక్ ఈస్ క్లోజెస్ట్ వుడ్ బి 1% ఆఫ్ ద మీమ్స్. బ్రహ్మానందం గారి మీద ఎన్ని మీమ్స్ ఉంటాయో ప్రతి చిన్నదానికి ఎక్స్ప్రెషన్, ఏది జరిగినా చివరిలో ఇప్పుడు కామెంట్లు వస్తున్నాయి రీల్స్ అని. ఆ రీల్స్ అయిన వెంటనే ఎవడో ఒకటి తిడతాడు, అచ్చంలో మళ్ళీ బ్రహ్మానందం గారు వచ్చేస్తారు. అలా ప్రతి దాంట్లో బ్రహ్మానందం గారిని చూడకుండా రోజు, ఎందుకంటే సెల్ ఫోన్ చూడకుండా ఎవడో లేడు, సెల్ ఫోన్ చూసే ప్రతి ఓడు బ్రహ్మానందం గారిని చూడకుండా ఉండలేడు. కానీ బ్రహ్మానందం గారు సెల్ ఫోన్ చూడరు, ఆయన వాట్సాప్ వాడరు, ఆయనకు డైరెక్ట్గా మామూలుగానే ఫోన్ చేయాలి, ఆయన వాట్సాప్ వాడరు. ప్రజలందరితో కూడా వాట్సాప్ వాడించే వ్యక్తి బ్రహ్మానందం గారు. ఆయన
ఈ ఫంక్షన్లో ఉండటం ఈ ఫంక్షన్కి ఎంతో శోభ చేకూర్చింది. సావిత్రి గారి కడుపున పుట్టడం విజయ చాముండేశ్వరి గారి అదృష్టం. మరి ఆవిడ అప్పట్లో జయప్రద గారు లేనందువల్ల విజయ చాముండేశ్వరి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన చాలా చేసుకున్నారు. గోవిందరావు గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఫిజికల్ గా మన మధ్య లేనప్పటికీ లాంగ్ లివ్ సావిత్రి గారు. ధన్యవాదాలు. రావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, రాలింగి గారు, సూర్యకాంతమ్మ గారు, వీళ్ళందరూ వాళ్ళు నటించరు. ఎక్కడ నటించినట్టు మనకు కనిపించదు. బాగా యాక్ట్ చేయటం వేరు, బాగా నటించటం వేరు, ఆ పాత్రలో జీవించటం వేరు. ఇందాక మనం ఉన్నాం కృష్ణరాజు గారి గురించి, రఘురామ కృష్ణరాజు గారి గురించి చెప్తే ఆయన చెప్తూ బుగ్గ మీద పుట్టుమచ్చ గురించి చెప్పినప్పుడు ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అని అలాంటివి కోకొల్లలు ఆ తల్లి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్. ఆవిడ అందుకే పుట్టింది. దట్స్ హర్ డ్యూటీ టు డూ ఇట్. ఇంకా అంతకంటే వేరే చేయగలిగిందేం లేదు, ఎవ్వరూ ఏం చేయలేరు. అందుకే ఇంక చాలమ్మా నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు, వచ్చే నా దగ్గరికి అని తీసుకెళ్ళి మనం అనుకుంటున్నాం ఆవిడ మరణించారని. నో, అని ఇందాక మన మిత్రుడు చెప్పాడు సంజయ్ కిషోర్, ఆవిడకి మరణం లేదు. అలాంటి నటులకు అసలు మరణం ఉండదు. దే విల్ ట్రావెల్ ఫ్రమ్ దిస్ ప్లానెట్ టు అనదర్ ప్లానెట్. ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తారు, ఇంకొకటికి. గంధర్వు లాంటి వాళ్ళకి చావు అనేటువంటిది ఉండదు. కాబట్టి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఇంకొక చోట ఇంకొక రూపంలో వాళ్ళ యొక్క విధిని నిర్వర్తిస్తారు. మరి ఆర్డర్స్, విధి నిర్వహణ అంటారు చూడండి, ఆ విధి నిర్వహణ భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. అటువంటి సావిత్రి గారిని నాకు బాగా గుర్తు. అయ్యో ఆవిడ ఉన్నప్పుడు ఒక్క సినిమాలోనే యాక్ట్ చేసి ఉంటే బాగుండేది కదా అన్న కోరిక ఎప్పుడు సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, రాలిగి గారు, సూర్యకాంతమ్మ గారితో చేశాను. కానీ మిగతా వీళ్ళెవరితో నేను నటించలేదు. నటించే భాగ్యం నాకు కలగలేదు. అది కొంతమందికి కలుగుతుంది, అదొక అది భాగ్యం. లేకపోతే ఇది కాక సాఫల్యం, ఇది కాక సంతోషం, ఇది కాక సాఫల్యం ఇంకొకటి కలదే అన్నట్టు. ఇంతకంటే అద్భుతమైనటువంటి సాఫల్యత కోరుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది నటులు ఉన్నారు. వాళ్ళందరికీ అలవాటు పడుతుందా, వాళ్ళందరికీ కుదురుతుందా అంటే అది దైవ నిర్ణయం. కుదురుతుందో లేదో దేవుడు నిర్ణయించేటువంటి విషయం. అటువంటి సావిత్రి, ఇంకా అటువంటి సావిత్రి గారు ఆవిడ నటించినటువంటి క్యారెక్టర్స్ అన్నిటినీ జాగ్రత్తగా, ఇప్పుడు ఇందాక ఉదాహరణకి వరప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పారు, కృష్ణయ్య గారి గురించి చెప్పారు, ఇంకెవరో సావిత్రి గారి గురించి మాట్లాడిన వాళ్ళందరి గురించి చెప్పారు. నాకు వరప్రసాద్ రెడ్డి గారు సావిత్రి గారిని ఆవిడ పాడిన పాటల క్యాసెట్ వీడియో, ఆవిడ ఆ సినిమా నటులు వాళ్ళు నటించినటువంటి చిత్రాల సంఖ్య ఇవన్నీ తీసుకొచ్చి మా ఇంటికి వీటిని గిఫ్ట్గా ఇస్తున్నారండి అన్నారు. ఇలాగా అలాంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. అజ్ఞాతంగా కొన్ని లక్షల కోట్ల జీవరాశులు ఇదిగో ఆ సావిత్రమ్మ గురించి స్మరించుకోని వాళ్ళు లేడు. ఆ సావిత్రమ్మ నటన గురించి చెప్పుకొని తెలుగువాడు, తెలుగు జాతి, తెలుగు ఆత్మ ఉండదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అటువంటి మహానుభావులు ఎంతమంది అలాంటి వాళ్ళందరూ సావిత్రిని ఒకసారి చూస్తే బాగుండాలి. సావిత్రి ఒక ఎక్స్ప్రెషన్ కాదండి. సావిత్రి 1 సెకండ్ లో 3 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగిన మహానటి ఎవరైనా ఉన్నారంటే ఆవిడ సావిత్రి గారు. మీరు సావిత్రమ్మకి బిడ్డగా పుట్టినందుకు కాదు, సావిత్రమ్మ వాళ్ళ అమ్మ సావిత్రిని కని మీకు తల్లిగా ఇచ్చింది, మీకు దానికి తల్లి. అటువంటి వాళ్ళ యొక్క జన్మఫలం సావిత్రమ్మ. ఆ తల్లి
భూమి మీద పడినటువంటి క్షణం నుంచి ఇవాళ వరకు, ఇందాక తమ్ముడు సంజయ్ కిషోర్ చెప్పాడు, ఎప్పుడో ఇప్పటి సావిత్రి, ఇవాళ సావిత్రి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే అది సావిత్రి యొక్క నటనా వైవిష్యం మామూలు కాదని ఎంతసేపైనా ఆవిడ గురించి చెప్పుకోవచ్చు. తండ్రి కూతురులుగా చేసినటువంటి సావిత్రి ఈశ్వరంగారావు, వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఈశ్వరంగారావు గారు తండ్రి ఈశ్వరంగారావు భర్తరసాలు కామంతో చూడాలి, ఈవిడ ఈసడించుకున్నట్టు కనపడకుండా నటించాలి, తన మీద ప్రేమ ఉన్నట్టు నటించాలి, కానీ ఈసడింపు వీడేంటి అనేది. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ నట సంఘర్షణ ఉందే, చేతులతో నమస్కరించాలి తప్ప మనం ఏం చేయటానికి. అది శైలేంద్రుడిని పంపించమని చెప్తాడు ఎస్వి రంగారావు. ఈయనంత పర్సనాలిటీ తను నిలబడి ఆ రకమైనటువంటి ఆభరణాలను ధరించి, ఏం మరణి క్రికెట్ సర్వాలంకార భూషితైన తూచిన నా మనసు ఊగి తూగి, నీ ముందు మోకరి కదా మాలని, 5 భర్తలకు భార్యనున్నారు, 6వడిగా నన్ను అంగీకరిస్తావా, ఆనందపడతావా మాలిని రా అన్నప్పుడు ఈక్వల్ ఆర్టిస్ట్ దో షీజ్ ఎ ఫిమేల్ ఒక చూపు చూస్తుంది ఎస్వి రంగారావుని, ఇంతటి నీచుడు పెట్టరా అని అనలేక, అందులో తప్పకుండా అలాగే వస్తాను అని చెప్పినటువంటి తీరు, ఇలాంటివి కోకొల్లలు ఆ విశ్వనట మహానటి ముందు విశ్వమంతా వ్యాపించినటువంటి ఒక వట వృక్షం లాంటిది సావిత్రి. మా లాంటి చిరునటులు, చిన్న నటులందరూ ఆ చెట్టు కిందకి వెళ్ళి చిన్న పూలు అవి ఏరుకుని ఓ సజ్జలో తీసుకెళ్లి సావిత్రమ్మ ముందు పెట్టి కాళ్ళకి దండం పెడితే గాని మన జన్మలు చరితార్థం. అది నేను నమ్మినటువంటి సావిత్రమ్మ. ఒకటి కాదు, నాగేశ్వరరావు గారు సావిత్రి గారు నిజంగా మొగుడు పెళ్ళాలనుకునేవాడు మేము చిన్నప్పుడు తెలియక. వాళ్ళిద్దరు ఏమో అలా ఉంటారేమో మాకేం తెలుసు. అసలు మోగ మనసుల సినిమా గురించి చెప్తున్నప్పుడు నేను ఒక్కొక్కళ్ళు చాలా సినిమాలు చూసి ఉండొచ్చేమో, కానీ ఎన్ని సినిమాలు, బాటసారి సినిమాలో నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ఆయన ఎప్పుడైనా మీరు అద్భుతంగా దేవదాసులో యాక్ట్ చేశారు కదండి అంటే, దానికంటే నాకు బాటసారి సినిమా ఎక్కువ ఇష్టం అయ్యా అంటాడు. బాటసారిలో అట్లాంటి దేవదాస్ సినిమాలో దేవదాస్కి అప్పుడే లేత తల్లి సావిత్రమ్మ, అంతటి డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టర్ని, పైగా ఇక్కడ ఒక అప్పటికే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయడం. ఇప్పటి వరకు దేవదాస్ గురించి చెప్పుకుంటాం కదా, అంత అద్భుతమైనటువంటి, ఒకటి కాదు, ఈ అద్భుతం అని ఈ నేను చెప్పమంటారు. అద్భుతాలకే అద్భుతం సావిత్రి, నటనకే అద్భుతం సావిత్రి. నటనే వచ్చి సావిత్రిని మెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఆగక మనసులో ఉన్నటువంటి ఆవిడ మీద ఉన్నటువంటి అభిమానం చావక ఉప్పొంగి వస్తున్నటువంటి అభిమానంతో చెప్తున్నాడు. అటువంటి ఎన్ని క్యారెక్టర్స్, ఎటువంటి అవలీలగా యాక్ట్ చేయటం వేరండి. చాలా కష్టపడిపోయి ఒక పేజీ డైలాగ్స్ తీసుకొని పక్కకి వెళ్ళి కూర్చొని టపట చదివి మళ్ళీ అవునా కాదా, అదేదో ఎక్కడో చదివాను, ఒక కంట కన్నీళ్లు ఒక కంట నీళ్లు రాకూడదు, అలా నటించాలన్నప్పుడు ఆ నటనకి న్యాయం చేకూర్చడం అనేది అది భగవత్ ప్రసాదితమైనటువంటి నటన ఉంటే తప్ప ఎవరూ చేయలేనటువంటి నటి ఆవిడ. అటువంటి సావిత్రి గారి గురించి, సావిత్రి గారి మీదున్నటువంటి ప్రేమతోటి ఇతను సంజయ్ కిషోర్ అనేటువంటి ఇతను, ఆయన నవ్వుతూ అన్నా కృష్ణయ్య గారు నువ్వు ఇందుకే పుట్టావురా, నువ్వు ఈ పనులే చెయ్యి అని చెప్పాడేమో. నిజంగా మనకి శ్రీకృష్ణదేవరాయలకి ముందు, శ్రీకృష్ణదేవరాయలకి తర్వాత చాలా మంది రాజులు ఉన్నారు.
కానీ శ్రీకృష్ణదేవరాయలు బతుకున్నాడంటే అష్టదిగ్గజ కవుల వల్ల. అవును కదా, అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణదేవరాయల్ని అలా పైకి తీసుకెళ్లారు. ఇలాంటి కళాజీవులు, కళా తృష్ణ కలిగినటువంటి వాళ్ళు, కళని నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సావిత్రి లాంటి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా ఇవాటి వరకు కట్టుకున్నారు. అందుకని దిస్ నేచర్ ఈస్ వెరీ 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 గ్రేట్. ప్రకృతి చాలా చాలా గొప్పది. ఎక్కడ అందుకే భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక్కొక్క ధర్మానికి సంస్థాపించడం కోసం భగవంతుడు ఎలా అయితే పుడతాడో కళను ఉద్ధరించడం కోసం కొంతమందిని అలా ఉద్ధరించడానికి చేస్తాడేమో. లేకపోతే ఎప్పుడో చరిత్ర చరవణంగా చెప్పుకునేటువంటి వాళ్ళ గురించి మనం మర్చిపోయి ఉండేవాళ్ళం. ఎప్పుడు అలాంటి మరుపు రాకుండా చేసేటువంటి వ్యక్తుల్ని భగవంతుడు సృష్టిస్తాడని చెప్పడానికి. లేకపోతే చాముండేశ్వరి గారి గురించి చెప్పాలంటే ఆవిడ గురించి వాళ్ళు వీళ్ళు చెప్పడం విన్నాను తప్ప నాకు అంత పెద్ద తెలియని విషయాన్ని భుజాలు వేసుకుని చాలా గొప్ప, అసలు చాలా నేను అవ్వలేదు. అందుకే ఇంకా కృష్ణరాజు గారి గురించి చెప్తూ కొంచెం ఎక్కువ అవుతున్నటువంటి గురువు గారు వద్దులేండి అని మా మిత్రుడు ఆయన మురళీకృష్ణ గారు బ్రహ్మానందం గారు అనగానే ఆయన పాపం ఆయనకున్నటువంటి అభిమానంతో నేను చూసిన అతి తక్కువ మంది యాంకర్స్ లో మురళీకృష్ణ గారు అద్భుతమైనటువంటి పాండిత్యంతో, చక్కటి భాషా సరళితోటి మాట్లాడగలరు, చాలా బాగా చెప్పగలరు. అటువంటి వాళ్ళు మాత్రం చెప్తున్నప్పుడు విన్నానంతే. కానీ మనిషికి చాముండేశ్వరి గారి లాంటి భార్య లభించటం ఏంటి? చాముండేశ్వరి గారి గొప్పతనం అంటే, ఒక తెలుగు సాహిత్యం చదువుకున్న వాడిగా కొన్ని పద్యాలు గుర్తొస్తుంటే వాటిని అంటే ఆపేస్తుంటాను అక్కడికి. ఎందుకురా బాబు తెలుగు రాష్ట్ర అయిపోతావు, ఎందుకు వచ్చిందని. నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూండ్రుతవత్తమ్మ బావి నీరు అంటాడు. ఉప్పు నీళ్లు అర్థం కాదు కదా చెప్తున్నారు. అందుకే ఉప్పు నీళ్లు 100 బావులు ఉండటం కంటే మంచి నీళ్లు ఉన్నటువంటి బావి ఒక్కటైనా చాలు. తను ఇలాంటి బిడ్డని కన్నందుకు సావిత్రమ్మ గర్వపడుతుందని. ఆవిడ నాకు ఇన్నాళ్ళు అయిపోయింది అమ్మ, ఓకే చేస్తావా సంజయ్, ఓకే చేసేద్దామా అని కాకుండా తల్లికి తన రుణాన్ని తీర్చుకోవాలనేటువంటి భావన పుత్రులకి కానీ పుత్రికలకి కానీ కలగడం అనేది, అది తల్లి చేసుకున్న అదృష్టం అనుకుంటారు, కాదు పిల్లలు చేసుకున్న అదృష్టం. వాళ్ళకి అదృష్టం ఉండబట్టే మీకు ఆ తల్లిని సేవ చేసుకుని, స్మరించుకుని, గుర్తించుకుని, పూజించుకునేటువంటి అవకాశం మీకు కలగటం, అది మీ జన్మ చరితార్థమైందని నేను భావిస్తున్నాను. అటువంటి చాముండేశ్వరి గారు, దానికి నేను ఇందాక చెప్పాను చూడండి, ఆ సావిత్రి గారి గురించి ఇంకా 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 చాలా చెప్తే బాగుందనేటువంటి ఆలోచన ఉంది. నేనే ఇందాక రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడుతూ, ఇప్పుడు మా ఎవరు సంజయ్ కిషోర్ గారు మాట్లాడుతుంటే ఒక మాదిరిగా పుట్టాను అన్నారు. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం స్మరించుకునేటప్పుడు మనల్ని మనం ఎడిట్ చేసుకుంటూ మాట్లాడటం అనేది జాగరూకతతో వహించాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పటి వరకు మిమ్మల్ని ఓ బాధుడు బాధి వదిలేస్తున్నందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని. అదిగో ముందు కూర్చున్నారు మా శివపార్వతి, ఒక మహానటి. ఆవిడ రంగస్థలం మీద ఒక ఊపి ఇక్కడికి వచ్చినటువంటి మహానటి శివపార్వతి. కానీ అక్కడ మా శృతి, వాళ్ళ మదర్ చాలా గొప్ప ఆర్టిస్టు. ఆవిడ రంగస్థలకి ఆవిడే మా జయమ్మ, పిచ్చి తల్లి అదొకటి. ఇలాంటి వీళ్ళందరూ మంచి మహానుభావులందరినీ నేర్చి కూర్చి ఈ గల్లీ గోగుపాలు సభకి తీసుకొచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, మై డియర్ సంజయ్ కిషోర్, అదే నేను అనుకున్నాడు ఇంక అయిపోయింది వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు. ఇక్కడ పెట్టి కాలంలో పెట్టాడంటే అక్కడ పోతాను నేను, నాకు అది తెలుసు. కానీ ఈ పుస్తకం ముందు చూడగానే మాకే కవినీళ్ళు వచ్చినట్టు మీకు రాకుండా ఎలా ఉంటాయమ్మా. ఆవిడ కళ్ళు,
ఆవిడ ముక్కు, ఆ బుక్ మీద వేస్తున్నటువంటి ముఖ చిత్రం మీద ఆ కనిపించని చిరునవ్వు, ఇంత అద్భుతమైనటువంటి ఆ తల్లిని అలా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన అతి తక్కువ మందికి, అతి రసస్ఫూర్తులకు మాత్రమే అది అబ్బుతుంది. అది మా సంజయ్ కిషోర్. ఏ పని చేసినా సంజయ్ కిషోర్, ఏ పని తలపెట్టినా, ఏ పుస్తకం చేసినా చిత్తశుద్ధి కనిపిస్తుంది. చిత్తశుద్ధి కాదు, త్రికరణ శుద్ధి కనిపిస్తుంది. మనస వాచ కర్మణ చేస్తాడు. ముఖ్యంగా కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆయన రాసిన పుస్తకాలు చూస్తున్నాను, ఎంత కష్టపడతాడండి. ఆ బుక్ మనకేదో మంచిది, ఇదంతా మాట్లాడుతున్నప్పుడు మంచిదేదే కాదు. ఒక పుస్తకాన్ని ప్రచురించడం అంటే ఒక ప్రసవ వేదన. రాస్తుంటారు చాలా బాగుందని, వరప్రసాద్ రెడ్డి గారి బుక్ కూడా చదివాను. ఆ డీటెయిలింగ్ లోకి వెళ్ళి రాయడం అంటే మనకు ఎలా అనిపిస్తున్నట్టు మధ్య ఎలా రాస్తావు? 1 year అయిందండి, చూసుకోవాలి, 2 years అయింది, ఎంతవరకు ఏముండదు, కాకపోతే అది కాదండి అంటే ఎన్నాళ్ళని రాస్తాం అని ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అన్నారో నేనే అన్నా, ఎవరినో అంటకు. కానీ అందులో ఎక్కడ సౌకుమార్యం మిస్ అవ్వదు. ఎంత డీటెయిలింగ్, ఎంత ఎవ్వడు పేరెత్తి చూపించడానికి వీల్లేనంతటి అంతటి ఖచ్చితత్వం అంటారు చూడండి, దాని పర్ఫెక్షనిజం అది కలిగినటువంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఈ చిన్న కుర్రాడికి ఇటువంటి ఆలోచన, ఇంతటి శక్తిని భగవంతుడే ప్రసాదించేందుకు ఈ పుస్తకం కాదు, ఒక సావిత్రినే కాకుండా మళ్ళీ ఇంకోటి ఉందండి, కనపడ్డగానే అలా వినయంగా ఉంటాడు కానీ ఎవడికి పెడితే వాడికి రాయి. చాలా మంది అడుగుతారు, గురుగారు నా పుస్తకం గురించి రాయి, నేను దాంట్లో మీకు ఎంతకాలం చెప్పండి అనే బ్యాచ్ చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. అలాగే సార్, అంత ఒత్తిడే, అంత దుర్మార్గమైన నవ్వు తప్పించుకునేటువంటి అంటే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆ మనిషిలో ఆ విద్వత్తు ఉండాలి, అతనికి మన పుస్తకం రాయగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి, ఆ దగ్గర కంటెంట్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ రాయడానికి వీలు లేదు. అదిగో ఎదురుగా కళాసుధ అతను కూర్చుని ఉన్నాడు, కళాసుధ శ్రీనివాస్ గారు. ఆయన గురు పురస్కారాలని పెట్టారు మెడ్రాస్లో, గురుశ్రీ. ఆయన ఇదిగో వీళ్ళందరూ చెప్పాను కదండి, మామూలు బ్యాచ్ కాదు, వెతుకుతారు, మొత్తం గ్యాలరీస్ పడతారు, ఒకళ్ళని తపామని ఒక క్లాస్ సన్మానం చేయాలనుకుంటారు. అప్పుడు అలాగా ఇట్లాంటి ముఖ్యంగా పుస్తకం రాయటం విషయంలో ఇందాక ఆయన ఎవరో చెప్పారు, మన మురళీకృష్ణ గారు చెప్పినట్టు కొన్ని లక్షల పేపర్లు ఆ పుస్తకాలన్నీ తీసి అందులో అది ఈ జీవితం నీకు అంకితం అన్నట్టు, ఈ జీవితం నీకు ఇస్తున్నాను అన్నట్టు. అక్కడ అలాంటి వాళ్ళు అలాగా పనిచేశారు కాబట్టి ఇలాగా ఇవాల్టి వరకు కొంతమందిగా చిరస్మరణీయులైనటువంటి ఆర్టిస్టులు ఉండి వాళ్ళు, ఇప్పుడు నాగేశ్వరరావు గారు, ఆయన ఎవరు యశ్వరంగారావు గారు ఉన్నప్పుడు ఆయన మూర్చిపడి పడిపోతాడు మాయాబజార్లో. 300 సార్లు మాయాబజార్ చేసిన వ్యక్తికి చెప్తున్నాను. మూర్చిపడి కింద పడిపోయినప్పుడు ఒక్కసారి లేచి ఎక్కడ రాక్షసాదముడు అనగానే ఎంత దెబ్బ కొట్టినవరో బాలక, ఎంత కవించడమో నీ మీద కనికరమ కలుగుతున్నదో కానీ కసిరేగలేదురా బాలక అంటారు. అన్నప్పుడు అక్కడ ఈక్వల్ 2 కుటుంబ సింహాలు పోరాడుతున్నట్టుంటాయి ఇలాంటి సినిమా సందర్భాలు. ఇప్పుడు నీవు లేక వీణ, ఓహో నేను నిన్ను అడిగానా? ఎవడు అడిగాడు నీకు ప్రాంప్టింగ్ అని? అలాంటి చోట్ల నీవు రావు నిద్ర రాదు అని ఇలాంటి సన్నివేశాల్లో మహానటి, ఇటు నవరసాల్ని అవలీలగా పోషించగలిగినటువంటి మహానటి. అందుకని చివరిగా తెలుగు మాస్టాండ్ కాబట్టి ఒక మాట చెప్పేసి నేను చేస్తాను. నా తమ్ముడు శ్రీరామ్, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, డిప్యూటీ స్పీకర్, ఆనరబుల్ స్పీకర్
మా ఇష్టమైన రఘురామ్ గారితో చాలా సంవత్సరాలుగా తెలిసిన రాజకీయ నాయకుడు అయినా ఆ గౌరవంతో, కానీ ఒక సన్నిహితుడిగా కూడా కష్ట సుఖాలు అప్పుడప్పుడు నేను పాలు పంచుకోవడం ఉంటూ ఉంటుంది. అలాగే మా అభిమాన నటులు, తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ గొప్ప నటులు బ్రహ్మానందం గారు. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్. నేను ఎప్పుడు చెప్తాను ఆయన కలిసినప్పుడు, సార్ మీరంటే నాకు ఎంతో ఇష్టం, నేను చాలా బిగ్ ఫ్యాన్ అంటే, మీరు ఎప్పుడు మాట చెప్తూ ఉంటారమ్మా అని. సో అంటే చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పాలనేది ఎందుకునో తెలియని ఒక అభిమానం నాకు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నేను నిలబడడం అనేది నేను ఎన్నో జన్మల నా పుణ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అమ్మ సావిత్రి గారు, ఆమె ఇంగ్లీష్ ఓషన్ సావిత్రి క్లాసిక్స్ ఈ యొక్క పుస్తక ఆవిష్కరణకు నన్ను కూడా నా చేతుల మీదుగా ఈ బుక్ రిలీజ్ చేయించడం అనేది ఇది ఎన్ని జన్మల పుణ్యమో అని నేను అనుకుంటున్నాను. ఎవరికి దక్కుతుంది ఈ అదృష్టం అని అనుకుంటున్నాను నేను. ఇది సాధారణమైన రోజు కాదు. ఎందుకంటే తెలుగు వర్షన్ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఇష్టమైన హీరో, ఆయన చేతుల మీదుగా మా విజయమ్మ ఈ యొక్క బుక్ రిలీజ్ చేయించారు. ఆ తర్వాత అదృష్టం నాకే కలిగిందేమో అనుకుంటున్నాను నేను. అసలు నేను ఇక్కడ నన్ను ఈ పుస్తక ఆవిష్కరణకి నేను ఎలా తగును అనేది నేను ఆలోచిస్తూ వచ్చాను. కారులో నన్ను అడిగినప్పుడు ఇంటికి వచ్చారు అమ్మ, నా అక్క, నాకు చెల్లెలవుతుంది విజయ, మీరు వచ్చినప్పుడు మన సంజయ్ గారితో కలిసి ఫోన్ చేసి వచ్చినప్పుడు నేను చాలా అనుకుంటున్నాను, అసలు ఇది నిజమేనా, అసలు తను ఎందుకు ఇక్కడికి వస్తున్నారో. సో అలా ఒక తెలియని ఎన్నో నాకు ఒక ఆనందంతో ఒక తెలియనటువంటి ఒక భావన వచ్చిన తర్వాత తను నా దగ్గర కూర్చుంటే నాకు నిజంగా సావిత్రమ్మ నా దగ్గరే ఉన్నట్టు అనిపించింది. నేను ఎంత అదృష్టవంతురాలంటే అసలు సావిత్రమ్మ గారి గురించి మాట్లాడే అర్హత నాకుందా నిజంగా నాకు తెలియదు. మహానటి, ఆమె ఉన్నప్పుడు ఆమె నటించినప్పుడు నేను పుట్టలేదు, కానీ ఆమె చిత్రాలు చూస్తూ చూస్తూ పెరిగిన నేను ఈరోజు ఈ యొక్క స్టేజ్ మీద నిలబడడం అనేది నాకు చేసుకున్న అదృష్టం, ఎన్ని జన్మల అదృష్టం. అసలు సావిత్రి గారు అంటే నేను ఎందుకంటే సావిత్రి అనే పిలవాలి. సావిత్రి అంటే ఉత్తమ నటన. ఉత్తమ నటన అంటే సావిత్రి. మన బ్రహ్మానందం గారు అన్నారు ఒక అద్భుతం. అవును, ఆమె ఒక అద్భుతం. ఆమెలోనే అన్ని అద్భుతాలు. ఎందుకంటే ఆ కొన చిగురుతో, ఆ కల్టి చూపుతో ఒక్కసారి చూసిన ఏఎన్ఆర్ వాళ్ళతో కలిసి పనిచేస్తూ వాళ్ళకి ధీటుగా నిలబడేటటువంటి మా అమ్మ సావిత్రమ్మ. అందుకే ఆమెకు మహానటి బిరుదిచ్చారు. ఆమె నటిస్తే పాత్రే తనది. ఆ పాత్రలోనే తను ఎంతో జీవాన్నిచ్చి ప్రజలను ఆకర్షించుకుని ఒకటేంటి, ఎందుకంటే నేను చెప్పింది అందరూ చెప్పింది నేను మళ్ళీ చెప్పకూడదు ఏమో అని
నేను ఆలోచిస్తున్నా, బికాస్ బ్రహ్మానందం గారు దేన్ని వదలలేదు, అన్ని చెప్పేశారు. సో మిస్సమ్మ లాంటి క్యారెక్టర్ నాకు ఎప్పుడూ చేయాలనేది, ఆ హాస్యం కానీ, అంటే ఆ కంట్రోల్లో అని నవ్వుతూ ఆ నవ్వలేని ఆ హాస్యాన్ని చూపిస్తూ ఆ నటన, నర్తనశాల లాంటి అలాంటి ఒక రాజసం ఉన్నటువంటి క్యారెక్టర్, అలాంటి ఎన్నో సావిత్రి గారు చేసినటువంటి క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్స్ లో 250 సినిమాలు దగ్గరగా దాదాపు తెలుగులోను, తమిళ్లో, హిందీ, అలాగే బెంగాలీ, మలయాళం అన్ని కూడా చేశారు. మలయాళం చేశారు. సో అలాగే అంటే అన్ని చిత్రాల్లోనూ తనకి తెలుగు తప్ప అన్ని ఫారెన్ లాంగ్వేజెస్, కానీ దానిని సొంతం చేసుకుని ఆ క్యారెక్టర్స్ లో నటించడం అనేది, బిరుదులు పొందడం అనేది, రాష్ట్రపతి బిరుదులు పొందడం అనేది, ప్రజల నుంచి గుర్తింపు తెచ్చుకుని మహానటిగా నిలబడడం అనేది నిజంగా ఎంతో గొప్పతనం. ఆ తల్లి ఆ రోజు చనిపోయినా ఈ రోజు మనతో లేదు అనేది మనకు లేకుండా ఈ తల్లి ఈ రోజు మన విజయమ్మ, విజయ చాముండేశ్వరి, అలాగే గోవిందరావు గారు, మీకు శతకోటి వందనాలు. మీరు నా పాటలు పాడారు, నాకు చాలా ఆనందంగా అయింది. అంటే దేవదాస్, మెఘ సందేశం లాంటి ఫిల్మ్ లో అలాంటి బుక్ కోసం మీ అందరూ కూడా ఒక కృషి చేయడం. 100 మార్క్స్ టు సంజయ్ కిషోర్. మాటల్లో చెప్పలేనిది నేను బుక్ లో చూసిన తర్వాత, ఇలాంటి గొప్ప కళాకారులకు ఆరాధ్య దైవంగా ప్రజల వరకు తీసుకువెళ్ళడానికి ఒక్క ఇన్స్ట్రుమెంటల్ పర్సన్, దట్ ఈస్ ఓన్లీ సంజయ్ కిషోర్. ఎలా తెలుస్తుంది మనకి? ఈయన లేకుంటే పెళ్లి కాలేదంటే కదా. అదే మీకు టైం లేకపోతే నాకు పెళ్లి దొరకలేదన్నా, అది కూడా మన కృష్ణ గారితో, అమ్మకతో, విజయమ్మ గారు చెప్పేస్తాను. కంగ్రాచులేషన్స్ టు యూ. అంటే ఇలాంటి కష్టపడి కృషితో ఎంతో గొప్పగా ఒక్కొక్కరి జీవితాన్ని కూడా మీరు రీసెర్చ్ చేసి పిహెచ్డి సంపాదించినంత గొప్పగా మీరు చేస్తున్నటువంటి కృషికి నిజంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో మంది మాట్లాడారు, కానీ సావిత్రమ్మ గారు లాంటి మళ్ళీ ఎవరు రాలేరు, పుట్టలేరు. ఈ తెలుగు ఇండస్ట్రీ ఎంతో గర్వించదగ్గ మహానటి మన సావిత్రమ్మ. ఇక్కడికి వచ్చినటువంటి మన నటీమణులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పత్రికా బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మన రఘు గారు ఇంతసేపు ఉండడం, అలాగే మా బ్రహ్మానందం గారు నన్ను మాట్లాడనివ్వకుండా ఇంతసేపు, అంటే అద్భుతమైనటువంటి ఆయన స్పీచ్. ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఎందుకంటే జ్ఞానంతో మాట్లాడడం వేరు, అంటే హాస్యం అనేది కూడా మన సినిమాలో చూసిన ఓన్లీ దట్ ఈస్ ద ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ బ్రహ్మానందం గారు. ద అదర్ పార్ట్, హీ ఈస్ ద డైనమిక్ పర్సన్. ఎంతో విజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అలాంటి విజ్ఞానాన్ని తెలుసుకోవాలనే నేను ఆయన స్పీచెస్ కాన్స్టెంట్లీ నేను వింటూ ఉంటాను. సో వన్స్ అగైన్ నేను మా విజయమ్మ ప్లీజ్. Thank you so much for giving this, and I am honored, and lifetime మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు నేను కూడా చేస్తున్నాను, చెయ్యాలి. ఇంకా మన ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. వాళ్ళ ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదం, సావిత్రి గారి ఆశీర్వాదం ఈ రోజు మన అందరికీ ఉంది.
అంటే అందరూ అనుకున్నారు, ఇందాక రాగానే నన్ను బ్రహ్మానందం గారు కూడా అడిగారు, అసలు నువ్వు ఎక్కడ ఉంటావమ్మా అని. నేను ఇక్కడే ఉంటా, వెరీ మచ్ ఐ ఇన్ హైదరాబాద్, ఐ డూయింగ్ ఫిల్మ్స్. అండ్ ఇప్పుడు నేను ఫౌజీ చేస్తున్నాను అండ్ ఒక బెల్లాలి ఫిల్మ్. ఇట్ ఈస్ టుడే ఇట్ ఈస్ హ్యాపీనింగ్ ఫిల్మ్. ఎందుకంటే మనం అమ్మాయిలు కనొచ్చా, అమ్మాయిలు మనం పెంచగలమా, అమ్మాయిలు ఉంటే ఇది బ్లెస్సింగ్ డిస్గస్ అనేది ఒక శాపమా అనేటువంటి పరిస్థితికి మనం వచ్చేసాం. ఆడపిల్ల పుడితే బయటికి వెళ్ళిందంటే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చే వరకు మనకి తల్లిదండ్రులకి ఎంత బాధగా భయంగా ఉంటుందంటే, నా బిడ్డ మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే, బడి నుంచి స్కూల్ నుంచి వస్తే చాలు అనుకునేటువంటి రోజుల్లో అలాంటి ఒక సినిమా బెంగాల్లో ఒక ఘటన జరిగింది. ఆ ఫిల్మే తిలోత్తమ అని. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంటెన్సివ్ మదర్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో దేవుడు నాకు మళ్ళీ అలాంటి ఛాలెంజింగ్ రోల్ ఇచ్చాడు. ప్రజల్లో మదర్ కి ఓన్లీ మదర్ అంటే ప్రేమనే కాదు, అండ్ షీఈస్ దుర్గా నుంచి ఖాళీ కూడా అవ్వగలదు. దట్ ఈస్ ద వరల్డ్, దట్ ఈస్ ద విమెన్ పవర్. సో అలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ నాకు తిలోత్తమ అని నేను బెంగాల్లో చేస్తున్నాను, అది హిందీలో కూడా వస్తుంది. అండ్ ఈ రోజుల్లో అందరూ ఇది బై లాంగ్వేజ్ లో చేస్తున్నారు కాబట్టి సో మీ అందరూ కూడా చూసేది అవకాశం ఉంటుంది. నన్ను ప్లీజ్ బ్లెస్ మీ టు డూ మోర్ ఛాలెంజింగ్ రోల్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్తే.